సింగరేణి సంస్థ ప్రైవేటీకరణ చేయడంపై వామపక్ష పార్టీలో ఏకమై సింగరేణి ప్రైవేటీకరణపై వ్యతిరేకంగా ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ధ్వజమెత్తాయి. సింగరేణి సంస్థలు జరగాలి అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కలెక్టరేట్ ముందు 6 జిల్లాల్లో పనిచేస్తున్న సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతుందని, వారికి అన్యాయం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులను మోసం చేస్తూ సింగరేణి సంస్థల అభివృద్ధి పదంలో నడుపుతామని చెప్పి సింగరేణి సంస్థలను వేలంపాటల ద్వారా ప్రైవేటీకరణ చేయడం వల్ల భవిష్యత్ తరాల్లో సింగరేణి సంస్థల్లో బొగ్గు గనుల్లో కానీ ఓసిల్లో కానీ పనిచేసే కార్మికులకు భవిష్యత్తు లేకుండా పోతుందన్నారు. ప్రైవేటీకరణ వలన సింగరేణి నామమాత్రంగా పేరుకు మాత్రమే ఉంటుంది కానీ సింగరేణి బొగ్గు గనులు ఓసీలు ఆఫీసులో కానీ మొత్తం కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లిపోతుందన్నారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మికులను పట్టించుకునే పరిస్థితులు ఉండబోవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిని ఖండిస్తూ కార్మిక సంఘాల వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 6 జిల్లాల కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ధర్నాను నిర్వహించి వారి వాదనను వెల్లబోసుకున్నారు. సింగరేణి సంస్థలను వేలంపాట ద్వారా కానీ ఇలాంటి పరిస్థితుల్లో కానీ ప్రైవేటీకరణను మేము అంగీకరించమని, అవసరమైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందడుగున సింగరేణి కార్మికులు ఏ విధంగా అయితే సమ్మెకు మద్దతు ఇచ్చి పోరాడామో దానికి మించిన పోరాటం చేస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా సరే ఏదైనా సరే సింగరేణి సంస్థల జోలికి వస్తే ఊరుకోమని, ఇప్పటికైనా ఈ వేలంపాటల ద్వారా చేస్తామని చూసే ప్రయత్నాలను మానేయాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిరసన దీక్ష ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి వర్ధిల్లాలి. తెలియజేస్తూ వారి నాయకులు మాట్లాడుతారు. అందరూ కూడా ఇక్కడ మనం ఉమ్మడిగా ఒకే లక్ష్యంతో ఉన్నాం. ఈ కార్యక్రమం ఏంటంటే మన వాళ్ళకి చెప్తున్నా, పదియ సంపదని పరాయి వారికి ప్రైవేట్ వాళ్లకు అప్పజెప్పమనేటటువంటి ఒక పోరాటానికి ఒక సంఘటితమైనటువంటి రూపంగా మనం దీన్ని భావిద్దాం తప్ప చిన్న చిన్నవి మనం మాట్లాడుకునే కాడ పరిచయం చేసుకునే కాడ ఒకరు వెనక ముందనే సహార మంత్రితో పాటు విశ్వ హిందూ పరిషత్ కి చెందిన RSS కి చెందిన మోహన్ భగవత్ గారు కూడా నేను కలిసి మాట్లాడుతాను. ఏంటి మీ మైత్రి? మొత్తం ఈ దేశ సంపద మొత్తం వాళ్ళకి అప్పచెప్పి కార్పొరేట్లకు ఈ దేశం యొక్క వనరులను అప్పచెప్పే ప్రయత్నం సాగుతాం. దీనికి వ్యతిరేకంగా బ్రహ్మాండమైనటువంటి పోరాటం, ప్రజా పోరాటం సాగింది. రైతులు తిరగబడి మా రైతు చట్టాలు వద్దన్నారు, కార్మికులు పోరాడినరు, ఈ కోట్లకు వ్యతిరేకంగా పోరాడినరు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడినరు. పోరాడబట్టే 303 సీట్లు ఉన్న బీజేపీని 240 కాడ కూర్చోబెట్టినరు. 63 సీట్లు మీకు తగ్గిపోయినాయి. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వానికి మెజార్టీ లేని దశకు ప్రజల యొక్క తీర్పునది. ఈ తీర్పుతోనైనా ఆదాని అంబానికి తాకట్టు పెట్టిన నరేంద్ర మోడీ యొక్క వైఖరి మారుద్దని భావించినాం. కానీ ఇవాళ ప్రజా తీర్పుతో కూడా నరేంద్ర మోడీకి, బీజేపీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి బుద్ధి సిగ్గు రాలేదు. ఇవాళ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మన సంపదని మన వనరులని అమ్ముతున్నటువంటి ప్రభుత్వాన్ని, ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ని మరి దీనికి భాగస్వామ్యం వహిస్తున్న పక్షాలను కూడా ఆలోచించా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, నితీష్ కుమార్ అనేక పార్టీలు సపోర్ట్ చేస్తా ఉన్నాయి. గతంలో సపోర్ట్ చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా 4 ఎంపీలు ఉంటే స్పీకర్ సపోర్ట్ చేసింది. మీరందరూ ఆలోచన చేయండి. మీరు నిజంగా దేశ సంపదని కాపాడుకునే వాళ్ళైతే, కార్మికుల ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడుకునే వాళ్ళైతే, ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమను అమ్ముకుంటున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్నటువంటి పోరాటంలో కలిసి రండి. పార్లమెంటు లోపల నిలబడండి. మీ బలం ప్రజలకు ఉపయోగపడేట్టు చేయమని అడుగుతా ఉన్నాం. సింగరేణిని కాపాడుకోవడం కోసం, బొగ్గుబావుల్ని కాపాడుకోవడం కోసం సాగే పోరాటంలో ఈ 5 జాతీయ కార్మిక సంఘాలు, స్థానిక ట్రేడ్ యూనియన్స్ ఈ అన్ని ఇచ్చినటువంటి పిలుపులో రాజకీయ పార్టీలుగా కమ్యూనిస్ట్ పార్టీలు, వామపక్ష పార్టీలు, కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ఒక సంఘటితమైనటువంటి బలమైన పోరాటాన్ని నిర్మించడంలో మనందరం కలిసి పనిచేద్దాం. చివరిగా నేను చెప్పేది ఒకటే, ఇవాళ మన జిల్లాకు సంబంధించి ఇక్కడే మంచి గనిని మనం కోల్పోయినాం. మిగతా ఇవాళ మన కొత్తగూడెం జిల్లా, అది ఇల్లంద, మణుగూర, సత్తుపల్లె, లేకపోతే మన కొత్తగూడెం కార్పొరేటర్, ఈ 4 ఏరియాలలో ఇలా బొగ్గు బావులు ఇల్లందు చూస్తా ఉన్నాం. ఇల్లందు కొత్త బొగ్గు బావులు లేక మూగబోయింది. మణుగూరు పరిస్థితి అట్లే ఉంది.
కొత్తగూడెంలో కొత్త బొగ్గుబాయి రావట్లేదు, ఉన్న బొగ్గుబాయిలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ అవార్డులు వస్తున్నాయి, నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డులు వస్తున్నాయి. నిన్నగాక మొన్ననే మన సిఎండి గారు అవార్డు తీసుకొచ్చుకున్నాడు. ఇట్లా మంచి సంస్థ లాభాలు వస్తున్నాయి. లాభాల్లో వాటా కేంద్రానికి రాష్ట్రానికి ఎంత కడుతున్నామో తెలుసా? గత 9 సంవత్సరాల కాలంలో 49,666 కోట్ల రూపాయలు మన సింగరేణి సంస్థ ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కట్టినాయి. వీళ్ళొక్క పైసా అంటే పైసా పెట్టుబడి పెట్టినటువంటి వీళ్ళు మన సింగరేణి అమ్ముతారట. మీకేం తక్కువ చేశాం? మొత్తం డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఈ కలెక్టర్ ఆఫీసర్కి ఇస్తున్నామా లేదా? మన సింగరేణి సంస్థ పెన్షన్లో 2% ఇస్తున్నామా లేదా? అంతేకాదు సిఎస్ఆర్ నిధుల పేరుతో అనేక కోట్లు ఎక్కడ మొక్కలు నాటాలన్న అన్నింటికీ సింగరేణి డబ్బులే ఇస్తున్నాం కదా. ఇంత మంచి సంస్థని ఈ రోజు ప్రైవేట్ పరం చేస్తే ఏమవుతుంది? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటిది ఇవాళ దిగజారటం అనేటటువంటిది చాలా సిగ్గుసేటుగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాల్ని ఇవాళ కేవలం ఇక్కడ ధర్నాలో పాల్గొన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళే కాదు, మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి లాభాలు గడించేటటువంటి ప్రభుత్వ రంగాల్ని మొత్తం ఇవాళ ప్రైవేటీకరిస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఇవాళ బొగ్గు గనుల ప్రైవేటీకరణ అనేటటువంటిది ఉంది. అందుకనే ఇవాళ తక్షణమే వేలంపాటుని ఆపాలని, అట్లాగే వేలంపాటులో సింగరేణి కూడా పాల్గొనాలనేటటువంటి దానికి స్వస్తి చెప్పాలని ప్రభుత్వమే ఇవాళ ఏదైతే మంచిర్యాల శ్రవణపల్లి సంబంధించినటువంటి బొగ్గు ప్రైవేటీకరణని ఇవాళ సింగరేణికి అప్పగించాలనేటటువంటి ప్రధాన డిమాండ్ తోటి ఇవాళ 6 కలెక్టరేట్ల ముందు ఈ కార్యక్రమం అనేటటువంటి జరుగుతుంది. అందుకనే సింగరేణి సంస్థ కూడా ఆలోచించాలి. ఈ ప్రైవేటు వ్యక్తులతోటి పోటీల్లో పాల్గొనకుండా వేలాన్ని వ్యతిరేకించి నిరసన తెలియజేయాలనేటటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా